Sate. గాలిలో ఎంతో ఎత్తున సముద్రాలు ఎంతో లోతున ఉండే ప్రాణులు బ్యాక్టీరియాతో సహా ఉండే ఆవరణాన్ని జీవవర్ణం అంటారు. ఇంగ్లీష్ లో దీన్ని బయోస్పియర్స్ అంటారు. జీవం అన్న అర్థం ఉన్న బయోస్ అనే గ్రీకు పదం నుంచి ఇది వచ్చింది. మీరు పైన గమనించినట్లు జీవానికి పై 3 ఆవరణాలు నేల, నీరు, గాలి కావాలి. ఈ 3 ఉన్న చోట జీవం వర్ధిల్లుతుంది. అంటే 3 సహజ ఆవరణాలు కలిగిన చోట జీవం ఉంటుంది. జీవం తిరిగి ఈ 3 మండలాలను ప్రభావితం చేస్తుంది. పైన పేర్కొన్న దాని ద్వారా ఈ ఆవరణలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని, ఒకదానితో ఒకటి ప్రభావితం చేస్తూ ఉంటున్నాయని మీకు అర్థమవుతుంది. మనం మొదట ఆవరణం శిలావరణం గురించి, మిగిలిన వాటి గురించి తర్వాత అధ్యాయంలో తెలుసుకుందాం. ఈ భాగంలో ఏ ప్రశ్నలకు సమాధానాలు ఉంటాయనుకుంటున్నారు వాటికి ఎదురుగా టిక్కు పెట్టండి. వాన ఎలా పడుతుంది? కొండలు ఎందుకు ఉన్నాయి? గాలులు ఎలా వీస్తాయి? భూకంపాలు అగ్ని పర్వతాలు ఎలా సంభవిస్తాయి? నదులు, వెంట, లోయలు, ఆధారాలు వంటివి ఎందుకు ఉన్నాయి? డెల్టా ఎలా ఏర్పడుతుంది? భూస్వరూపాలు ఇది మనకు ఉపయోగపడుతుంది. మనం నివసిస్తున్న నేలకు సంబంధించింది శిలావరణం. భూమి పైపొర సమతలంగా లేదని గత అధ్యాయంలో చూసారు. లోతైన రంధ్రాలు వీటిని నిండి మహాసముద్రాలుగా మిగిలిన ఖండాలుగా ఉన్నాయి. వీటిని భూశాస్త్రజ్ఞులు మొదట శ్రేణి భూస్వరూపాలు అంటారు. భూమి పైపొరను ప్రాథమికంగా మహాసముద్రాలు ఖండాలుగా విభజిస్తారు. సైలెన్స్, ప్రశ్నలు అడుగుతాను. ఖండాలుగా విభజిస్తారు. కింద ఉన్న ఖండాల ఉపరితలం సమతూలంగా లేని వీటిలో మైదాన ప్రాంతాలు, పీఠభూములు, ఎత్తైన పర్వతాలు ఉన్నాయి. పర్వతాలు, మైదానాలు, పీఠభూములను 2వ శ్రేణి భూస్వరూపాలు అంటారు. భూమి లోపల ప్రక్రియ వల్ల అవి ఏర్పడ్డాయి. పేజ్ నెంబర్ 32 పలకాలు, ఖండాలు, మిక్సా ప్రాజెక్ట్ లోని పరిస్థితి మొదట్లో బహుశా ఖండాలన్నీ ఒకే చోట ఉండేవని, తర్వాత అవి విడిపోయి మెల్లిగా కదులుతూ ప్రస్తుత స్థానాలకు వచ్చాయని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారని గత పాఠ్యంలో చూసాం. ఎన్నో సంవత్సరాలుగా సునిశ్చిత అధ్యయనం ద్వారా ఖండాలు, మహాసముద్రాలు కూడా పలకలు అన్ని అతి పెద్ద రాళ్ల మీద ఉన్నాయని శాస్త్రజ్ఞులు తెలుసుకున్నారు. భూమిలో 7 పెద్ద పలకలు, అనేక చిన్న పలకలు ఉన్నాయి. ఆఫ్రికా
ఉత్తర అమెరికా, దక్షిణ ఇండో ఆస్ట్రేలియా, అంటార్కిటికా, యురేషియా, ఉన్న పెద్ద పలకలు, లాస్ట్గా అరేబియా వంటి చిన్న పలకలు. ఈ పలకలు ప్రత్యేకత పలకాల వాస్తవంగా మధ్య పోరాటంలో ఉంటాయి. ఇవి నిరంతరం నెట్టుతూ ఉంటాయి, అందుకే అవి మెల్లగా కదులుతూ ఉంటాయి. ఇవి చాలా నిదానంగా కదులుతూ ఉంటాయి కాబట్టి వీటిని కదలిక మనకు తెలియదు కదా. కదలిక పలకగా ఒక పలకం పక్క నుండి మరొక పలకాన్ని నెడుతూ ఉంటుంది. రెండు పలకలు కలిస్తే చోట ఒకదానికొకటి నెట్టుకుంటాయి. మరొకటి ఎంతో ఒత్తిడి చేసి ఒక పలకం కిందకి మధ్య పొరలో మరొక పలకం పైకి నెట్టబడి పర్వత శ్రేణులు ఏర్పడతాయి. ఈ పలకాల ఇందాకైంది కదా. ఈ పలకాల కదలికలను పలక చాలాలు ప్రక్రియ వల్ల భూకంపాలు సంభవిస్తాయి. అయితే ఈ పలకలను ఎందుకు నెట్టబడుతున్నాయి, వాటిని ఎవరు పెడుతున్నారు? అయిపోయిందా? చెప్పండి. ఇప్పుడు నేను ఇది చెప్పాను కదా, ఏమడుగుతున్నారంటే భూమిలో 7 పెద్ద పలకలు, అనేక చిన్న పలకలు ఉంటాయి. చెప్పండి. సముద్రాలలో చెప్పండి, ఎవరైనా చెప్పండి బాబు, మీరు చెప్పండి. భూమిలో 7 పెద్ద పలకలు, అనేక చిన్న చిన్న పలకలు ఉంటాయి కదా. ఆఫ్రికా, ఉత్తర అమెరికా, ఇవన్నీ చెప్పండి. సముద్రాలలోని భూమి పై పొరలను అధ్యయనం చేస్తున్న భూశాస్త్రజ్ఞులు పసిఫిక్ మహాసముద్రం వంటి కొన్ని మహాసముద్రాలలో మధ్య భాగంలో మిట్టలు, పర్వత శ్రేణులు ఉన్నాయని తెలుసుకున్నారు. మధ్య పొర భూ ప్రావారం దాని నుండి పైకి లేచే అలవాట్లు అవి ఏర్పడుతున్నాయి. మిట్ట ప్రాంతాలలో పైనే నేలపై పెట్టబడి బీటలు బారడం ఆ తర్వాత ఇది రెండు వైపులా పక్కలను విభజిస్తుంది. అంటే మన భూమి మీద మహాసముద్రం మధ్య ప్రాంతంలోని బిడ్డలలో అత్యంత తాజాగా ఏర్పడిన పైపొర ఉంటుంది. తాజాగా ఏర్పడిన ఈ పైపొర పలకాలని బిడ్డ నుంచి దూరంలో నెట్టిన సముద్రాలను నేల విస్తరణ అన్న ప్రక్రియకు అది ఆలోచిస్తుంది. మినిట్స్ పడుతుంది చూడండి, మినిట్స్ పడుతుందా? 8:42 పిహెచ్డీలో ఉపయోగపడుతుంది మనం చేసే ప్రోగ్రామ్స్. తీసుకురాలే నాది మీ దాంట్లో అంచుల వద్ద చెప్పండి. ఫస్ట్ చెప్పండి, చెప్పండి చెప్పండి. ప్రజలు ఎవరు? కాలుడు అయిపోయి వీళ్ళ కాలుడు అయిపోయి ఉంటుంది కదా, తెలిసే ఉంటుంది. అంచుల వద్ద నాటకీయ పరిణామాలు పలకలకు అంచుల వద్ద లేదా బొగ్గు ఎక్కడ ఉంటుంది చెప్పండి? భూమి నేల పొరలలో ఉంటుంది. అయితే లోపల ఎక్కడ తయారైతే అంటే భూమి లోపల తయారైతే ఇప్పుడు బంగారం ఉంది కదా, బంగారం పర్వతాలు తెలుసా మీకు? పర్వతాలు బంగారం ఎలా తయారైతే తెలుసా? బంగారం ఎలా తయారైతే ఒక లోహం లాంటి పదార్థం ఉంటుంది. అందులో సూర్యకిరణాలు వచ్చి పడినప్పుడు బంగారం కొండలే ఉంటాయి తెలుసా? బంగారం కొండలే ఉన్నాయి మన భూమి మీద. అట్లాంటప్పుడు అది బంగారంలో తయారవుతుంది. స్వర్ణముఖి నదిలో బంగారం
మళ్ళీ ఖనిజాలు. మరి భూమిలో ఎన్ని దొరుకుతాయి ఖనిజాలు చెప్పండి? గ్రానైట్, డైమండ్స్ రాళ్ళలు దొరుకుతాయి ఈజీగా. డైమండ్స్ ఒకప్పుడు మన రాయలసీమ రతనాల సీమ, బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన రాయలసీమలో వచ్చి అన్ని ఎత్తుకొని వెళ్ళిపోయారు. అప్పుడు చాలా డైమండ్స్ ఇలా కూరగాయలు అమ్ముతాం కదా, అది మార్కెట్లో పోసి అమ్మేవాళ్ళంట. అది రాయలసీమ రతనాల సీమ. రతనాలకు విడివిడిగా అమ్మేవాళ్ళు అక్కడ. ఈ లోహాలన్నీ ఏమేంటి? ఇనుము, ఇత్తడి, రాగి, ఇలాంటివన్నీ ఊళ్ళో తయారయ్యేవాళ్ళు. అదొక లోహం కొంచెం. ఆ తర్వాత ఈ సూర్యకిరణాలు పడడం వల్ల ఆయా ప్రాంతాలు కొన్ని నేలలను చూస్తూ ఉంటారు, గమనించి ఉంటారు తెలుసా? కొన్ని నేలల దుర్గా అంటే మన కాలేజీలో దిగబడిపోతుంది వర్షకాలంలో. కొన్ని నెలల్లో ఇస్తూ ఉంటుంది, మన కాలేజీలో దిగబడదు, స్టాండర్డ్గా ఉంటుంది. కొన్ని నెలల్లో రాయిగా ఉంటారు. నేల వల్ల మనకి ఎన్నో ఉపయోగాలు. ఇంకొక 5 minutes. అగ్నిపర్వతాలు, అగ్నిపర్వతాలు చిత్రాన్ని వచ్చింది. పర్వత చిత్రాన్ని చూడండి. భూగర్భంలో శిలాజలం అనుకూల పరిస్థితులలో అంశాల ద్వారా బయటకు వస్తుంది. బయటకు ప్రవహించే శిలాద్రవం ముఖద్వారం చుట్టూ ఘనీభవించిన ఒక శంఖాకార పర్వతం నిర్మాణంగా ఏర్పడుతుంది. దీనినే అంటారు. కలిగిన ఈ పదార్థాలతో పాటు భూమి లోపల పొరలో నుంచి నీటి ఆవిరి పొర అనేక రకాల వాయువులను ఎగజిమ్ముతాయి. పొర బూడిద వంటివి వాతావరణంలో కలుస్తాయి. కరిగిన పదార్థాలు అగ్నిశిలల గురించి వింటున్నారా? చెప్పండి. అగ్నిశిలల గురించి చెప్పు. చదివాను చెప్పు. అగ్నిశిలల గురించి చెప్తారు చెప్పు. స్కూల్లో చూసి చెప్పచ్చు. 36 pages. పిల్లల్ని ఎట్లా కంట్రోల్ చేయాలి వాళ్ళకి ఇవి సాధారణంగా లోపల ఉంటాయి. తొలగిపోయినప్పుడు ఈ లోపల వీళ్ళు కొన్ని మార్క్స్ ఇస్తారు ఎగ్జామ్స్ ప్రపంచంలో